గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది ఒక విపరీత మనస్తత్వం అంటే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా, ప్రతిపక్షాలు అడిగినా, పత్రికలు అడిగినా, ప్రజా సంఘాలు అడిగినా, కుల సంఘాలు అడిగినా, హేతువాదులు అడిగినా, న్యాయవాదులు అడిగినా, ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరు. ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా, ఆయన ఒప్పుకున్నట్ట, లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట? ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కాదు అని ఆయన కానీ, ఆయన అనుయాయులు కానీ, ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మేము సిద్ధం. అది అతని మీద 11 ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ. దట్ ఈస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012 31/3/2012 ఛార్జ్షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్ జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు. 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో అక్యూజ్డ్, కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఫర్ ది అఫెన్స్. ఈ నేరానికి సంబంధించి, ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల పైచిలకు ఆస్తులు, ఆ లిస్టు కూడా ఉన్నది, ఏ ఆస్తులు లిస్టు కూడా నా దగ్గర ఉంది, సీజ్ చేసింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. నేను ఎందుకు ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చానంటే, 8 ఎకరాల పొలం బిట్లుగా 10 సెంట్లు 15 సెంట్లు చేస్తే, టోటల్ చేస్తే 8 ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు. అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు, సెంట్రల్ జైలుకి పంపించారు. I appreciate the action of enforcement directorate. Excellent action. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు, గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. వీ అప్రిషియేట్ దమ్. అట్ ది సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారి వైపు కూడా ఒకసారి చూడండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోరుతూ ఉన్నాను నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. 4 సంవత్సరాల 10 నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఆయన మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ, 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది. 2,000 కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు సరిగా పడటం లేదనేది నా ప్రశ్న.
జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరు ఎందుకు చూడటం లేదు అనేది నా రెండో ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ చూపు పడని సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఆయన చుట్టూ సూర్యరశ్మి కూడా వెళ్ళదండి, చుట్టూ గోడ ఒక బంకర్లో ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు, ఆ బంకర్లోకి వెలుగు వెళ్ళదండి, మా చూపు వెళ్ళదని అంటారా? మీ ఇష్టం, సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు జనరల్గా, వరలరామయ్య నువ్వు తప్పు చేసావని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను తప్పు చేయటం ఏంటే? నో, నేను అటువంటి వాడిని కాదు, తప్పు చెయ్యను అని నేను సమాధానం చెప్తా. మరి ఈ ముఖ్యమంత్రి ఏమిటో దేనికి సమాధానం చెప్పడు. ఆయన 2004లో ఎన్నికల అఫిడవిట్లో 2004 ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల విలువ 2,12,00,000 చూపించాడు. రాష్ట్రపతులు వినాలి, మన ముఖ్యమంత్రి గారి విపరీత మనస్తత్వం అన్నాను, అది వినాలా. 2003, 2004 ఐటీ రిటర్న్స్లో ఆయన నా వివిధ మార్గాల నుంచి నాకు 9,19,951 రూపాయలు వచ్చింది అన్నారు ఆయన. అందులో 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారాయన. ఓకే, అంతవరకు. ఇక్కడ మనం అలర్ట్ అవ్వాలా, పాత్రికేయులు, వరలరామయ్య, రాష్ట్ర ప్రజలు కూడా. 2004 వరకు ఓకే, 9 లక్షల రూపాయల ఆదాయం, 2 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట. ఓకే. 2009 అంటే అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో ఆయన స్వహస్తాలతో రాసింది 77,40,00,000. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా 77 కోట్ల రూపాయలు సంపాదించాడు ఆస్తులు. ఇది అనితర సాధ్యమా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదండి, వరలరామయ్యకి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది, ఆ సాహెబ్ గారికి వచ్చింది అని చెప్పాలి ఆయన. నేను ఆ రోజున కూడా అడిగాను. నేను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రశ్నించా, పలు దఫాలు సమాధానం చెప్పాల. ఎందుకు సమాధానం చెప్పరు మీరు? దిస్ ఈస్ ద వే ఐ అక్వైర్డ్ అమౌంట్. ఈ మార్గాల ద్వారా నేను సంపాదించాను, వ్యాపారం చేశా, కాయ కష్టం చేశా, ఉద్యోగం చేశా, ఇటుకిటుకో పేల్చా, కంపెనీలు నడిపా, చెప్పు.